అక్కడికి వెళ్ళి ఎల్లో కలర్లో తీసుకొని వాళ్ళ పేరు. నా నామినేషన్ దివ్య. ఇది సెకండ్ టైం నేను నామినేట్ చేయడం. అండ్ ఈసారి నా పాయింట్స్ ఏంటంటే, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది. మనం ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాయిస్ అనవసరంగా రేజ్ చేసి మాట్లాడడం వలన ఆ మంచితనం అనేది పోతుంది. అది ఎలా వెళ్తుందో తెలీదు. ఇది నాకే జరిగింది చాలా సార్లు. నేను చెప్తూ వస్తూనే ఉన్నా, నేను ఇలా చేయొద్దు దివ్య, ఇలా చేయొద్దు దివ్య చెప్తూ వస్తున్నాను. నేను ఆఖరికి నిన్న హౌస్ మేట్స్ నుంచి కాకుండానే నిన్న వీకెండ్ ఎపిసోడ్లో మా గురుగారు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు. నేను ఒక విషయంలో బాధపడ్డాను. వారిని లెట్ మీ ఫినిష్. నేను పనుందా నీకు 10 నిమిషాలు కాదు, 10 నిమిషాలు ఇవే వద్దు కాదు. మరి అలాంటప్పుడు విను, ఓపిక విను, ఓపిక విను, ఓపిక విను, మరి ఓపిక విను, ఓపిక విను, ఓపిక విను, ఓపిక విను, ఓపిక విను. నీ టైం ఇస్తాను. నేను అలా కామ్గా చాలాసార్లు ఉండడానికి కారణం ఏంటంటే, ఏదైతే నా మీద ఎఫెక్షన్ చూపిస్తున్నారో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ నాకు కూడా ఉంటుంది. కాబట్టి నేను కొన్ని విషయాల్లో నేను కామ్గానే ఉన్నా. బట్ నాకు కూడా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం రాక కాదు, నాకు గట్టిగా మాట్లాడడం రాక కాదు, సెటరికల్గా మాట్లాడడం రాక కాదు. నాకు ఒక లిమిట్స్ ఉన్నాయి. అది దాటి నేను ఎప్పుడు వెళ్ళను. ఎవరితో మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను నేను. సో ఆ రీజన్ వల్ల నేను కామ్గా ఉండాల్సి వచ్చింది. నీకు ఈ టాపిక్ ఇదే విషయం మీద నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. బట్ ఏదైనా చేంజ్ వస్తుందేమో అని చూస్తున్నా. ఈరోజు వరకు ఆ చేంజ్ అయితే రాలే. దిస్ ఇస్ ద రీజన్. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ నామినేషన్ తర్వాత అయినా మీరు చేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను కావాలిగా నేను మాట్లాడతాను. మీకు లిమిట్ ఉంది, నాకు లిమిట్ లేదా? మీకు మీకు వాయిస్ రేస్ చేయడం రాక కాదంటే చేయండి, బరాబర్ చేయండి. నేను అదే అంటున్నా. కాదు, నేను ఆపితే ఆగిపోయే మనిషా మీరు? నేను నా మీద అరవకండి అని చెప్తే మీరు ఆగిపోయారంటే మీకు అయిపోయిందా? అవ్వలేదా? మిమ్మల్ని ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టారు ఇక్కడ? మీ నోరు కట్టేశారా? మిమ్మల్ని ఎవరు ఆరోగ్యం ఎవరైనా చెప్పారా? మీకు అంత అనిపిస్తే మీరు అప్పుడే చెప్పాల్సింది. ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నారు? ఇప్పుడు కాదు. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీకు అంత అరవలేక కాదు, అది చేయలేక కాదంటే చెయ్యండి. ఎవరు చెప్పారు? మీ నోరు ఎవరు నొక్కేశారు? ఇప్పుడు ఒక్క నిమిషం మీకు లిమిట్ ఉంది. 2-3 సార్లు చెప్పాను చెప్తున్నా. వినకపోవడం వల్ల నీలో మార్పు రాకపోవడం వలన మాట్లాడు. మీరు నాకు చెప్పారు, కానీ నేను ఒక సిచ్యువేషన్ లో ప్రతిసారి మీలాగా అన్ని నేను సాఫ్ట్ గా డీల్ చేయను. నా ఒక పాయింట్ లో నేను వాయిస్ రేస్ చేయాలి, నేను గట్టిగా మాట్లాడాలని నాకు అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతాను. దానికి నేను ఒక్క నిమిషం మీరు చేసుకోండి. నేను కూర్చుంటా. నేను మాట్లాడు. మీరే మాట్లాడు. నేను మాట్లాడు. ఆ టైంలో ఎవరు ఇదేంటి, ఆ టైంలో నాకు వాయిస్ రేస్ చేయడం కరెక్ట్ అనిపిస్తే నేను రేస్ చేస్తా. ఊరికే నాకు ఇంట్రెస్ట్ లేదు అందరి మీద అరుచుకుంటూ పోవడానికి. నేను 24/7 అరుచుకుంటూ తిరుగుతానా? ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. మీకు ఎలా అయితే మీ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుందో నాకు నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఒక మనిషి ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఒక మాట చెప్తారు. అది వాళ్ళు ఎలా తీసుకుంటారో, వాళ్ళు తీసుకోకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. మీరు ఫోర్స్ చేయలేరు ఎవరి మీద. అది మీరు ఒక సజెషన్ ఇచ్చారు, అది నేను ఫాలో అవ్వకపోతే నామినేట్ చేస్తారు. అది బయటకి వెళ్ళిపోవాలి. నేను మీరు సజెషన్ ఫాలో అవ్వకపోతే సపోర్ట్ చేస్తూనే గట్టి మాట్లాడుతూనే ఉంటావా అన్నా? నేను గట్టి మాట్లాడుతాను. కారణం అదే కదా అన్నారు. ఎవరన్నారు చెప్పండి. రెస్పెక్ట్. నువ్వు ఇదే చెప్తున్నా. నేను నీతో మాట్లాడే విధానానికి నువ్వు నాతో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరన్నారో చెప్పాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పుగా మాట్లాడకండి. నేను ఇక్కడ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మీ ఫ్యామిలీ మెంబర్ అయినా ఎవరైనా నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. తప్పుగా మాట్లాడకండి. రెస్పెక్ట్ ఇవ్వు అని కాదు. నేను ఎవరన్నారో అన్నా. ఫింగర్ ఏంటి? నేను పాయింట్ అని చెప్తున్నా. సరిగ్గా మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానం రాకే నువ్వు. అదే రాదు. మాట్లాడే విధానం రాకే. నాకు రాదు. మాట్లాడి పెట్టండి.
నేను మాట్లాడటం రాదన్నాను, నాతో మాట్లాడకండి. వచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి. వెళ్ళండి, అయిపోయింది మీ నామినేషన్. మంటలేసారా? వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మాట్లాడు. మీరు తప్పు చెప్పారు. వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడుకో. బిగ్ బాస్ ఆపుతారు. బిగ్ బాస్ ఆపుతారు. నేను మాట్లాడొద్దంటే బిగ్ బాస్ ఆపుతారు. మీరు ఆపకండి. బిగ్ బాస్ నాకు తనుజాని నామినేట్ చేయాలని అనిపిస్తుంది. నిన్న వీకెండ్ ఎపిసోడ్ ఉండే. వీకెండ్ ఎపిసోడ్లో 9 ఫ్యామిలీస్ వచ్చినాయి. అందరూ తనుజాని చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ అప్రిషియేట్ చేశారు కాబట్టి నాకు నేను టాప్ 5 పోవాలంటే అసలు నాకు ఒక అడ్డం వచ్చే కంటెస్టెంట్ వచ్చేసి నాకు తనుజా అని అనిపిస్తుంది. అండ్ అందరు 9 ఫ్యామిలీస్ తనని చాలా బాగా పొగిరారు. సో తను వచ్చిన రోజు ఒక సాఫ్ట్ అమ్మాయిగా వచ్చింది, బట్ టుడే తను ఒక చాలా స్ట్రాంగ్ కంటెండర్గా నిలుచుకునింది. సో తనతో నేను పోటీ పడ్డాలి అంటే నాకు నిజంగా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సో నా ఛాలెంజ్ నేను సులభం చేయడానికి నేను తనని నామినేట్ చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రాంగ్ అంటున్నారు, అందరూ పొగిడారది నిన్ను లైక్ ఆ ప్లేస్ లో పెట్టారు అనేసి ఇప్పుడు నన్ను నామినేట్ చేసేసి నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తానంటే అది ఎక్కడి వరకు కరెక్ట్ సంజన గారు? ఇంటి నుంచి పోతావు, నువ్వు పోవో, ఇది నామినేట్ నేను చేసేస్తే నువ్వు వెంటనే ఇంటి నుంచి పోవు. నాకు ఒక పోటాపోటీగా ఉన్నారు సంజన గారు, నాకు పోటాపోటీగా అనిపించే మనిషిని నేను నామినేట్ చేయాలి. నాకు ఒక కాంపిటేటర్ గా ముందొచ్చే రోజుల్లో అడ్డం రావచ్చేమో అనేసి నాకు అనిపించే అమ్మాయిని నేను నామినేట్ చేయాలి. ఇప్పుడు ఎవరు పోతారు ఎవరు పోరు అది ఆడియన్స్ ఓటింగ్ మీద ఉంది. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, రైట్? అంతే. ఇట్స్ నో ద రీజన్, జెన్యున్ రీజన్ చెప్తున్నా. ఇప్పుడు లేని హేట్రెడ్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను? నా దగ్గర ఏదైనా పాయింట్ ఉంటే నేను ముఖం మీద కొట్టినట్టు చెప్తాను. చెప్పలేదా ఇన్ని నామినేషన్స్లో? మీరున్నారంటే నేను చెప్పను, తను ఉంది అంటే నేను చెప్తాను, అట్లా ఏమీ లేదు. సో ఈ 8 members లో మీకు ఎవరు టఫ్ అనిపించట్లేదు? నాకు లాస్ట్ వీక్ లో అట్టగా వస్తారు అనిపించలేదురా. నాకు ఐమ్ టెలింగ్ యు నో, అమంగ్ 4 girls నాకు ఒక టఫ్ కాంపిటీషన్ అంటే అమంగ్ 4 girls కంపేర్ చేస్తే నువ్వు నాకు టఫ్ కాంపిటీషన్ నిజంగా అనిపిస్తావు. జెన్యున్ గా చెప్తున్నాను నేను మీకు. వేరే వాళ్ళు నాకు టఫ్ కాంపిటీషన్ గా అనిపించరు. అండ్ నేను ఆడి ఒక కాంపిటీషన్ ఇవ్వాలంటే నేను ఎక్కడ ఆడలేదు మీరు నాకు చెప్పండి. 500% ఇచ్చాను. ప్రతి ఒక్క ఆపర్చునిటీ. మీరు నామినేట్ కాదు సంజయ్ గారు, నాకు డౌట్. మీరు 4 girls అన్నారు, మిగిలిన అందరూ ఏం మరి బాయ్స్ తో కాంపిటీషన్ లేదు. ఆల్రెడీ నేను ఇప్పుడు వన్ నే నామినేట్ చేయొచ్చు కదా. నేనేమంటానంటే 4 girls లో తనే స్ట్రాంగ్ అంటారు, మరి బాయ్స్ తో పాటు మీరు కూడా కాంపిటీషన్ అయితే నామినేషన్స్ లో చూద్దాం. ఇప్పుడు 1% నాకు టఫ్ కాంపిటీషన్ ఉంది, నాకు నా కళ్ళకి తన. సో నా ఇష్టం కూడా ఉంటుంది కదా. దట్స్ అబౌట్ ఇట్. నా ఇష్టం ఉంటుంది, నాకు అడ్డం వస్తుందేమో టాప్ 5 లోకి కాబట్టి. అండ్ దర్ ఇస్ జెన్యున్లీ నో అదర్ రీజన్. నేను హేట్రెడ్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి కాదు కదా. నాకు హేట్రెడ్ ఉంటే ముఖం మీద కొట్టినట్టు నేను చెప్పిన రోజులు మీరు అందరూ చూసారు. ఆపండి, మీరు పర్సనల్ వెళ్తున్నారు, మీరు చాలా మాట్లాడుతున్నారు అనేసి మీరందరే నాకు తిట్టారు. నేను ఉల్టా తిట్టానే, మీరు ఊరుకోనండి. నా నామినేషన్స్ నేను ఎవరి గురించి అయినా ఏదైనా మాట్లాడతానని. కానీ నాకు జెన్యున్గా ఇదే పాయింట్ ఉంది. ఇప్పుడు ఇంతే పాయింట్ ఉంది నాకు. దీనికి ఒక సెకండ్ అర్థం ఏమీ లేదు. ఇమాన్యుల్ నాకు హార్ట్లో వీక్నెస్ ఉన్నాడు. నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు నామినేట్ హిమ్. అది ఐ థింక్ మీరు కొట్లాడుకోనండి. అండ్ నాకు ఇమాన్యుల్తో ఏమీ ప్రాబ్లం లేదు. అంటే ఇది ఒక కాంపిటీషన్ సంజన. అవును, లేదు. పోటాపోటీ వచ్చేసరికి నేను తనకు పోటాపోటీగా ఉంటాను, బట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు నామినేట్ హిమ్. నా చెయ్యాలి కాదు. పోటాపోటీ వచ్చేసరికి నేను కప్ తీసుకొని నేను ఇంటికి వెళ్తానని నేను చెప్పను. పోటాపోటీ వచ్చి చెప్తూనే అలాగే ఉంది. నేను ఆపోజిట్ వస్తే నేను తనని నామినేట్ చేయలేదు, నా వల్ల కాదు అని అంటున్నారు. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు మరి కప్పు మీకు వస్తే తనకి ఇచ్చేస్తారా? తను ఫీల్ అవుతాడని అస్సలు ఇవ్వను. నేను ఇంత కష్టపడి ఇంత దూరం నా కోసం రాలేదు, బట్ నా చెయ్యాలని మై హార్ట్ విల్ నాట్ అగ్రీ టు నామినేట్ హిమ్. దట్స్ వై ఐ డిడ్ నామినేట్ హిమ్. నాకు మీరిద్దరే టఫ్ కాంపిటీషన్ ని అనిపిస్తున్నారు ప్రస్తుతానికి. అయితే నిన్న జరిగిన ఫ్యామిలీస్ ప్రతి ఒక్కటి నేను చూస్తే నాకు మీరిద్దరు, మీరు కూడా అబ్బాయిలు అంటే నాకు ఇమాన్యుల్, వేరే వాళ్ళందరూ మేము ఫ్లక్చుయేట్ అవుతున్నాము, కానీ మీరిద్దరు నాకు చాలా గట్టి కాంపిటీషన్ అనిపిస్తున్నారు. ఓకే, డన్ బిగ్ బాస్.